అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఒక కథ చూద్దాం మనం. ఆహ్, పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. రాజు తన దగ్గర ఒక చిలకను తెచ్చి పెంచుకుంటూ ఉన్నాడు. ఆహ్, ఈలోపు రాజుకు ఒక బాబు పుడతాడు. ఆ చిలకకు కూడా ఒక చిన్న పాప పుడుతుంది. వీళ్ళిద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారో చిలక రాజు, ఆ చిన్న పిల్లలు కూడా ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు. దానికి రోజు ఆహారం పెట్టడము, జాగ్రత్తగా చూడడం జరుగుతూ ఉంటుంది. రాజు తన కార్యాలలో బిజీగా ఉండడం వలన ఎక్కువగా ఈ చిలుక దగ్గరికి రాలేకపోతుంటే ఈ బాబు వాళ్ళ పని వాళ్ళు మిగతా వాళ్ళు చూసుకుంటారు. అయితే ఒకరోజు ఈ బాబు చిన్న అబ్బాయి చిలకతో ఆడుకుంటూ చిలక బాబు పాపతో ఆడుకుంటూ అనుకోకుండా దాని గొంతును నులిమి చంపేస్తాడు. సో అది ఆ చిలక తల్లి చిలక చూసి కోపం వచ్చేసి ఆ అబ్బాయి యొక్క రెండు కండ్లను పొడిచి చంపేస్తుంది. అంటే దానికి చేతనైంది అదొక్కటే కాబట్టి ఆ కండ్లను పొడిచేస్తుంది. చనిపోడు బాబు, కండ్లు గుడ్డివాడైపోతాడు. వెంటనే ఆ రాజుగారి దగ్గరికి సభకెళ్ళేసి, మహారాజా ఇట్లా జరిగింది, నా బాబును చంపేస్తే నీ బాబు కండ్లను పొడి చేశాను, ఇక నేను వెళ్ళిపోతాను, నీ దగ్గర ఉండను అంటుంది. ఎందుకు, మనిద్దరం ఎప్పటి నుండో స్నేహితులం కదా అని అంటే, అలా కాదు, నేను నీకు ఇప్పుడు శత్రువు అయిపోయాను. ఎందుకంటే నీ అబ్బాయి యొక్క చూపు పోవడానికి కారణం నేనయ్యాను. నా అబ్బాయి చనిపోవడానికి కారణం మీ బాబయ్యాడు. మన ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నది. ఇప్పుడు మంచిగానే ఉన్నా కూడా కొన్ని రోజులలో ఎప్పుడో ఒకప్పుడు మన మధ్య మనస్పర్ధలు రావచ్చు. కాబట్టి నేను ఉండలేను మీ దగ్గర. ఇన్ని రోజులు నన్ను చూసుకున్నందుకు, జాగ్రత్తగా చూసుకున్నందుకు మీకు రుణపడి ఉన్నాను. సో థ్యాంక్ యూ, నేను వెళ్ళొస్తాను, ఇక నాకు సెలవు అని వెళ్ళిపోతుంది. సో దీని నుండి, ఈ చిన్న స్టోరీ నుండి మనం ఏం నేర్చుకోవాలో చెప్పండి. ఎప్పుడైనా మన సంబంధాలు, స్నేహ సంబంధాలు కానీ, బంధుత్వం కానీ, ఇంకా ఏదైనా కానీ చెడిపోయినప్పుడు మనం ఇంకా వాళ్ళతోని కంటిన్యూ అవ్వకూడదు. శత్రుశేషం రుణశేషం అంటారు చూసారా. సో వాళ్ళతోని కంటిన్యూగా ఉండకూడదు. ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే వాళ్ళను నమ్మేస్తే, నమ్మిన మన విషం పెట్టేసే చంపే స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. జీవితంలో మాట పట్టింపులు వదిలేసేయండి. మీ లిమిట్స్లో మీరు ఉండాలని కోరుకుంటూ, మీ మంజుల తుమ్మ. హ్యావ్ ఏ నైస్ డే. టేక్ కేర్. బాయ్.